రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ ఆదివాసీల వినూత్న నిరసన. విశాఖపట్నం జిల్లాలో రహదారి సౌకర్యం కోసం ఆదివాసీలు చేపట్టిన వినూత్న నిరసన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న ఆదివారం రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు సుమారు 5 కిలోమీటర్ల మేర డోలీతో పాదయాత్ర నిర్వహించారు. జాజులబండ, పిట్రిగడ్డ, నీళ్లుబండ, పెదగరువు తదితర కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న పీవీడీజీ వర్గాల ప్రజలు కనీస రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు సార్. రైస్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, ఓట్లు వేయడానికి కూడా 30 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. కోట్లు ఖర్చు పెడుతున్నా రోడ్లు లేవు. డెలివరీ సమయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇంకో డోర్లు చూస్తే మీకు తెలిసిపోతుంది సార్. సార్ వెంటనే ఇక రోడ్డు పనులు ప్రారంభించాలని, ఇక జాజులబంద, పితురుగడ్డ, నీలబంద, పెదగరు గ్రామాలకి వెంటనే రోడ్డు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ. అత్యవసర వైద్యం కోసం సుమారు 20 కిలోమీటర్లు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు దాదాపు 30 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గర్భిణీలు ప్రసవం కోసం ఆసుపత్రులకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కొండ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదివాసీలు కోరారు. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సంబరాలు ఈరోజు ప్రభుత్వాలు సాగిస్తున్నాయి. మేము ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈరోజు 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు పిత్రిగడ్డ, జాజులబంద, నీలబంద, పెదగరువు ఈ గ్రామాల్లో పీవీటీజీ ఆదివాసీ కోంది గిరిజనులు కొండ శిఖరం మీద జీవిస్తున్నారు. వీరికి 2024 నుండి ఇప్పుడు వరకు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతున్నారు. కానీ ఖర్చు పెట్టిన నిధులు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు అయిపోయిన వర్షాలు వచ్చిన వెంటనే అవన్నీ కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు, రేషన్ డిపోకి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు, ఓటు వేయాలంటే 20 కిలోమీటర్లు. ప్రభుత్వాలు మారినా ఈరోజు బతుకులు మారలేదు అని చెప్పడం కోసమే ఈ యొక్క యాత్ర నిర్వహిస్తారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీడియో చూసిన నెటిజన్లు ఆదివాసీల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.